హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఇవ్వబోతున్నటువంటి జూన్ నెల పెన్షన్లకు సంబంధించి చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ జూన్ నెలలో కొత్తగా పెన్షన్లు ఇవ్వబోతున్నారు. సో కొత్త పెన్షన్లు ఎవరికి ఇస్తారనేది, ఏ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లు ఇస్తారనేది చెప్తాను. అలానే ముఖ్యంగా ఈ జూన్ నెలలో 2 సార్లు అయితే పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే జరగబోతుంది. సో ఈ యొక్క టాపిక్ గురించి కూడా చెప్తానండి. ఎవరికి రెండోసారి పెన్షన్ అనేది ఇస్తారనేది చెప్తానన్నమాట. యాక్చువల్‌గా జూన్ 1, 2 తేదీల్లో పెన్షన్ల పంపిణీ సజావుగానే సాగుతుంది. తిరిగి మళ్ళీ జూన్ 12వ తేదీన మళ్ళీ పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు. ఎందుకు చేస్తారనేది చెప్తాను. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. పెన్షన్‌లకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు ఈ జూన్ నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్స్‌కి సంబంధించి మరియు కొత్త పెన్షన్‌లకు సంబంధించి పూర్తి వివరాలు అందించబడతాయి. వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. అలానే ఈ వీడియో నలుగురికి రీచ్ కూడా అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జూన్ నెలలో మనకు పెన్షన్లను 1, 2 తేదీల్లో పంపిణీ అయితే చేస్తారండి. అయితే ఇక్కడ జూన్ 12వ తేదీన కూడా పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందని చెప్పి మనము ఈ వీడియోలో అయితే చెప్తామని చెప్పాం కదా! సో దాని గురించి మాట్లాడుకున్నట్లయితే జూన్ 1, 2 తేదీల్లో సో మామూలుగా ఎవ్రీ మంత్ పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరుగుతుందో అలానే జరుగుతుంది. జూన్ 12 విషయానికొస్తే కూటమి ప్రభుత్వము ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలైతే పూర్తవుతుందనమాట జూన్ 12వ తేదీన. సో మూడో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భంగా ప్రభుత్వము విడో పెన్షన్స్‌కి సంబంధించి ఓకేనా. సో విడోస్ ఎవరైతే ఉంటారో 2019 తర్వాత ఎవరైతే విడోస్‌గా అయ్యారో సో వారికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ 1,50,000 మంది ఈ యొక్క విడో కేటగిరీకి సంబంధించి ఎలిజిబుల్ అయినట్లు ప్రభుత్వం అయితే చెప్తోందనమాట. సో ఇలా విడో కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో సో వారికి సంబంధించి జూన్ 12 రోజున పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదే రోజున వారికి మంజూరు పత్రాలు కూడా అందించడం జరుగుతుందనమాట. ఈ మంజూరు పత్రాల్లో వారికి పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తున్నట్లు సో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అందులో తెలుపబడతాయి. ఒక చిన్న పేపర్‌లో సో ప్రింటౌట్ తీసైతే ఇస్తారండి మీ సచివాలయం వాళ్ళు. సో ఆ పేపర్‌లో అయితే మీకు పెన్షన్ శాంక్షన్ అయినట్లు చూపిస్తుంది. అలానే మీకు పెన్షన్ అమౌంట్ వచ్చేసి రూ. 4,000 అయితే ఇస్తారనమాట. సో ఇలా జూన్ 12 రోజున కూడా పెన్షన్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది రెండోసారి. మొదటిసారి వచ్చేసి జూన్ 1, 2 తేదీల్లో పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందనమాట. సో ఇవన్నీ కూడా మీకు క్లియర్‌గా అయితే అర్థమైనట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అలానే మరొక టాపిక్ ఏంటంటే ఇవ్వబోతున్నటువంటి ఈ యొక్క కొత్త పెన్షన్ల గురించి కూడా సమాచారం అయితే వచ్చింది. అంటే ఈ జూన్ నెలలో కొత్తగా పెన్షన్లను యాడ్ చేసి అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందనమాట. సో కొత్తగా వచ్చేసి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఎవరైతే సో ఈ యొక్క డయాలిసిస్ రోగులు మరియు కిడ్నీ, హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇక్కడ గుడ్ న్యూస్ చెప్పింది. అలా ఈ 2025లో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళలో 1,295 మంది దరఖాస్తు చేసుకోగా 895 మంది ఎలిజిబుల్ అయినట్లు సో అక్కడి నుంచి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. సో ప్రభుత్వం నుంచి ఈ 895 మందికి కూడా పెన్షన్ యొక్క డిస్ట్రిబ్యూషను 10,000 10,000 అయితే ఇస్తారనమాట. సో ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జూన్ 1, 2 తేదీల్లో అయితే జరుగుతుంది. సో ఇలాంటి కేటగిరీ వాళ్ళు ఎవరైతే సో 2025లో దరఖాస్తు చేసుకొని ఉన్నారో సో వారికి సంబంధించి లిస్ట్ అనేది సో మనకు మరో కొద్ది రోజుల్లో రావడం జరుగుతుంది. ఆ లిస్ట్ వచ్చినప్పుడు చెప్తాను. మీరు మీ సచివాలయంకి వెళ్లి చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఈ విధంగా ప్రభుత్వము పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్‌లో భాగంగా కొత్త పెన్షన్‌లొచ్చేసి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు సో వాళ్ళకి సంబంధించి అయితే పెన్షన్‌లను యాడ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం నుంచి సమాచారం. అలానే ఇక్కడ విడో కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఈ యొక్క జూన్ 12వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే పొందుతున్నారో సో వారికి సంబంధించి ప్రభుత్వము కేవైసీ కొరకు లిస్ట్ అనేది రెడీ చేయబోతుందని సమాచారం అనమాట. ఈ లిస్ట్ 23వ తేదీన అయితే విడుదలవుతుంది. 23వ తేదీన వచ్చేటువంటి ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్‌లో పేర్లు కలిగినటువంటి వాళ్ళు తప్పనిసరిగా మీ సచివాలయంకి వెళ్లి డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయడము లేదా కేవైసీ వేయడము జరుగుతుందనమాట. అంటే డాక్యుమెంట్స్ అనేటివి మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లోకి వచ్చేసుంటారు కాబట్టి మాక్సిమం ఇక్కడ మీరు లైవ్‌లో ఉన్నారా? లేరా? అనే దాని కొరకైతే ప్రభుత్వము కేవైసీ ప్రాసెస్‌లనేటివి స్టార్ట్ చేయవచ్చు. సో కాబట్టి మీరు బయోమెట్రిక్ లేదా ఫేస్ అథెంటికేషన్ అనేది ఇచ్చి మీరు పెన్షన్‌కి ఎలిజిబుల్ అయినట్లు అక్కడ నిర్ధారణ చేయించుకోవాలి. సో దీని కొరకు మనకు లిస్ట్ అనేది త్వరలోనే సచివాలయంకైతే రానున్నట్లు సమాచారం.
అదే గనక వచ్చినట్లయితే అంటే మనకు ఈ మే నెలలో లిస్ట్ గనక వచ్చినట్లయితే జూన్ 12వ తేదీన ఖచ్చితంగా ప్రభుత్వము ఈ యొక్క వితంతువుల కేటగిరీకి సంబంధించి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అనేదానికి 99% ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ అవకాశం గనక ఈ మే నెలలో లిస్ట్ అనేది విడుదల కాకుండా కేవైసీ ప్రాసెస్‌లు గనక జరగబోయినట్లయితే ఈ జూన్ 12వ తేదీన ఇవ్వబోతున్నటువంటి పెన్షన్ల యొక్క కార్యక్రమం అనేది ఆపివేయబడుతుంది. సో, ప్రభుత్వము పర్టిక్యులర్‌గా చెప్పింది వివిధ న్యూస్ పేపర్‌లో కూడా పబ్లిష్ చేయడం జరిగిందనమాట. జూన్ 12న మేము వితంతువులకు పెన్షన్‌లను డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తాము అని చెప్పారు. సో, దీని మీద ప్రభుత్వము ఇంకా కొన్ని అప్డేట్స్ విడుదల చేయాల్సి అయితే ఉంది. ఆ అప్డేట్స్ వచ్చినప్పుడు తెలియజేస్తాను. మీరు మిస్ అవ్వకూడదనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఇలా మనకు కొత్త పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించి జూన్ నెలలో మార్పులు ఏ విధంగా ఉన్నాయో మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు. ఇలా మీకు జెన్యూన్‌గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అలానే ఇంకా మరొక టాపిక్ ఏంటంటే దివ్యాంగులు, వికలాంగుల కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి కూడా పెన్షన్ల యొక్క కొత్త పెన్షన్లకు అవకాశం అనేది దరఖాస్తు ప్రక్రియ కూడా జరుగుతుందని చెప్తోంది. అయితే మొదటిగా వితంతువుల కేటగిరీకి సంబంధించిన వారి యొక్క పెన్షన్ల కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత దివ్యాంగులకు సంబంధించి ప్రభుత్వము అప్లికేషన్ ప్రాసెస్‌లను ప్రారంభిస్తుందని చెప్తున్నారు. అయితే దివ్యాంగులు, వికలాంగుల కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే సదరం సర్టిఫికేట్‌లు రెడీగా అయితే పెట్టుకొని ఉన్నారో వారికి అవకాశం అనేది వస్తుందని ప్రభుత్వం అయితే చెప్తోంది. సో, ఇలా మన యొక్క రాష్ట్రంలో కొత్త పెన్షన్‌లకు సంబంధించి జూన్ నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్‌లకు సంబంధించి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఈ అప్డేట్స్‌కి సంబంధించి ఇంకా మనకు కొన్ని ఇంకా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేటివి వస్తాయన్నమాట. అవి వచ్చినప్పుడు తెలియజేస్తాను. సో, మీరు మిస్ అవ్వకూడదనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అవైలబుల్ అయితే పెట్టాను. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు. అలానే ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ కూడా మీరు తెలుసుకునేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.